హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు మన వీడియోని మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముట్టుకుంటే మాసిపోయే నీ అందం కసికండం ఆ నవ్వులోన కనిపించే బ్రహ్మాండం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఇలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు మ్యూజిక్ ప్లే చేసే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. ఈ వీడియోని విత్ మ్యూజిక్తో సహా మీరు చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా నాకు ఈ వీడియోని అయితే చూసేసేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర KineMaster యాప్ అయితే ఉండాలి. KineMaster యాప్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో KineMaster యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని 30 సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో రైట్కి ఇచ్చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్ అండ్ టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 సెకండ్ అయితే ఈ వీడియోని అయితే కట్ చేసుకోండి. ఇక్కడ కత్తెర సింబల్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లేట్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. అదే టెంప్లెట్ని ఇలా క్లిక్ చేసి వీడియో ఫస్ట్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మళ్ళీ అదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న మ్యూజిక్ని అయితే మ్యూట్లో పెట్టేసేయండి. సో ఇలా రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడికి చూస్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది స్క్రోల్ చేసి మీకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ పైన క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ అనేది ఒక 25% ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇలా కొద్దిగా క్రాప్ చేసుకోండి. సో ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా పెద్దగా ఆ ఫోటోని అయితే ఇలా పెద్దగా చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకొని క్రాప్ చేసుకోండి మళ్ళీ. సో రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసి ఇదే ఫోటోని వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలా డ్రాగ్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక లిరికల్ టెంప్లెట్ అనేది కూడా ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఆ లిరికల్ టెంప్లెట్ అనేది ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కింది స్క్రోల్ చేస్తే క్రోమాకి అని ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లిరికల్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నదిగా చేసుకొని ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత సో ఇలా రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసి ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఇలా వస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా కింది స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. రైట్కి ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఇలా
ఎఫెక్ట్స్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఐ లవ్ యూ అనే టెక్స్ట్ ఒకటి నేను పిఎన్జీ రూపంలో మీకు ఇస్తాను. అది కూడా డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ అని ఉంది కదా, ఫేడ్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఆ టెక్స్ట్ కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను ఇంకొక టెంప్లెట్ లింక్ అనేది ఇస్తాను, అది కూడా మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇలా కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళండి. మళ్ళీ స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి సాచురేషన్ అనేది ఒక 2%, సో ఒక 4% ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నదిగా చేసుకొని సో ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. రైట్కి ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనకి వీడియో అనేది ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో గ్యాలరీలోకి అయితే సేవ్ కావాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ పైన యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిజల్యూషన్ 720 పిక్సెల్ పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి. ఇక్కడ బిట్ రేట్ అనేది 4 MBPS పెట్టుకోండి. ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే ఈ వీడియో అనేది మీకు డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.